మనోజ్ కుట్ర వీడియోని బయట పెట్టిన బాలు మనోజ్ని చితకబాది బయటకు గెంటేసిన ప్రభావతి. ఎందుకు ఏం జరిగింది? అసలు మనోజ్ ఏం కుట్ర చేస్తే వీడియో తీసి బాలు బయట పెట్టాడు? మరి మనోజ్ని ప్రభావతి కొట్టడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఎప్పుడైతే సుశీలమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోతుందో బాలు తన మనసులో ఉన్న కోపాన్ని, అంటే ఇన్ని రోజులు కూడా బాలు తన మనసులోనే దాచుకున్నాడు కదా, సుశీలమ్మ వెళ్లడంతోటే ఆ కోపాన్ని కాస్త బయట పెట్టి వీళ్ళిద్దరూ మరోసారి మోసం చేశారు అంటూ చెప్పుకొచ్చేసరికి ఏం మోసం చేశారా అని చెప్పాను. కానీ ఇదిగోండి మామయ్య బంగారం, వీళ్ళు నాకు ఇచ్చిన బంగారం, నేను ఇచ్చింది ప్యూర్ గోల్డ్ బంగారం అయితే అత్తయ్య నాకు ఈ గోల్డ్ కవరింగ్ నగలు ఇచ్చారు అని చెప్పనేసరికి ఏంటి ప్రభా ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పనేసరికి అదేంటి కవరింగ్ నగలంటావేంటి అని చెప్పాను. కానీ కవరింగ్ నగలే అత్తయ్య, మేము ఆల్రెడీ గోల్డ్ షాప్కు తీసుకువెళ్తేనే అతను కవరింగ్ నగలని చెప్పి మమ్మల్ని అవమానించి అక్కడి నుంచి బయటికి పంపించేశాడు అనగానే ఏంటి ప్రభా మళ్ళీ ఏం చేశారు మీ ఇద్దరు? ఆ నగల్ని తాకట్టు పెట్టారా లేక అమ్మేశారా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారండి, నేను అమ్మేయడం ఏంటి తాకట్టు పెట్టడం ఏంటి? వాళ్ళిద్దరూ ఏదో మా మీద చెప్తే మాత్రం అది నిజమని నమ్మేస్తారా ఏంటి అని చెప్పాను. కానీ మీనా బాలు చెప్పారంటే అది ఖచ్చితంగా నిజమయ్యే ఉంటుంది. అలాంటిది నిజం కాకుండా ఎందుకు పోతుంది? నగలు కవరింగ్ నగలని మీనా చెప్తుంది కదా అని చెప్పాను. కానీ అది చెప్తే మాత్రం అని చెప్పనేసరికి ఎందుకు అత్తయ్య అబద్ధాలు ఆడతారు? నేను ప్యూర్ గోల్డ్ నగలు ఇచ్చాను, అమ్మమ్మ గారు నాకు చేయించినవే కదా నేను ఇచ్చాను, మీరు మళ్ళీ నేనే మోసం చేశాను అంటూ మాట్లాడతారేంటి అని చెప్పనేసరికి ఏమో నువ్వే మోసం చేసుకుని ఉండొచ్చు, బంగారం అంటే నీకు ఇష్టం లేదని చెప్పినా ఆ బంగారపు నగలు కాస్త మీ అమ్మ వాళ్ళకిచ్చి కవరింగ్ నగలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టుండొచ్చు, ఏదైనా తేడా వస్తే నా మీదే నింద మోపేయచ్చు అన్న ఉద్దేశంతో నువ్వు ఇలా ఆలోచించావేమో అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు ప్రభా, మీనాకు బంగారం అంటే ఇష్టం లేదని కదా తిరిగి ఇచ్చేసింది అనగానే మీనాకు ఇష్టం లేదండి, కానీ వాళ్ళ పుట్టింటి వాళ్ళకి ఇష్టమేమో కదా, పైగా సుమతి పెళ్లి చేద్దామని వాళ్ళమ్మ కూడా అనుకుంటుంది, అందుకోసం చెల్లెలికి అక్క వంతుగా బంగారపు నగలు ఇచ్చిందేమో అనగానే ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుంది అత్తయ్య, మా వాళ్ళలా నేనిచ్చే నగల కోసం నేనిచ్చే వాటి కోసం ఎప్పుడూ ఆశపడరు, వాళ్ళు అలా ఆశపడే వాళ్ళు కాదు, మీరే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని చెప్పనేసరికి నేనెందుకు తప్పుగా అర్థం చేసుకుంటాను అనగానే ఎందుకు ప్రభావతమ్మ అబద్ధాలు ఆడతావు, నువ్వు వీడు కలిసి ఏదో చేసుంటారు, ఆ విషయం బయట పడకుండా ఉండడం కోసం ఇలా దబాయించి మాట్లాడుతున్నావు అని చెప్పి ఇంకా బాలు కాస్త అనేసరికి ఏంటే నీ మొగుడుతో నన్ను మాటలు అనిపించుకోవడం కోసం బంగారపు నగలు దొంగతనం చేశాను అని చెప్తావా? ఇదిగో నేనే నగలు దొంగతనం చేశాను అంటున్నావు కాబట్టి ఇవిగో ఆ బంగారానికి తగ్గట్టు 4 గాజులు అని చెప్పి మీనా మొహం మీద విసిరు కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి మీనా చాలా బాధపడుతుంది, నేనేదో అబద్ధం చెప్పినట్టు అలా మాట్లాడతారేంటి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ఏ ప్రభా అనుకుంటూ సత్యం వెళ్ళి పిలుస్తాడు. పిలిచేసరికి ఏంటి అనగానే నువ్వు తప్పు చేసావే, నువ్వేదో చేసావు, అది కవర్ చేయడం కోసం ఇలా నోరిచ్చుకొని పడిపోతే సరిపోతుంది అనుకుంటున్నావా అని చెప్పనేసరికి నేనేం తప్పు చేశాను, నేనే తప్పు చేయలేదు, మీరే, అయినా మీకు నేను ఎప్పుడూ లోకువే అంటూ ప్రభావతి కాస్త డోర్ వేసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా సత్యం పట్టించుకోడు, ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు, తిట్టుకుంటారు. తిట్టుకునేసరికి ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయేసరికి సత్యం హాల్లో కూర్చుని ఉంటాడు. ఏంటి మీ అత్త ఇంకా బయటికి రాలేదా అని చెప్పాను. కానీ ఏమో మామయ్య బయటికి రాలేదు అని చెప్పాను. కానీ సరే మామయ్య నాకు బయట పనుంది అని చెప్పి ఇంకా మీనా వెళ్ళిపోతుంది. ఇంకా ప్రభావతి బయటికి రాకపోవడం ఏంటి, ఇది ఆవేశంలో ఏదైనా చేసుకుందా ఏంటి అని చెప్పి కామాక్షికి ఫోన్ చేసేసరికి కామాక్షి కాస్త వస్తుంది. వచ్చేసరికి ఏంటొదినా అని చెప్పాను. కానీ లేదంటే వాడి మీద నా మీద నింద పడిపోయి ఉండేది అనగానే చాలా తప్పు చేసావు వదినా, నీ మీద వాడి మీద నింద పడిపోతుందని పాపం మీనా మీద నింద వేస్తావా, మీనా తప్పు చేసిందంటూ మాట్లాడతావా, తప్పు చేసావు వదినా, నువ్వే తప్పు చేసావు అని చెప్పి ఇంకా
ప్రభావతిని కాస్త తిట్టి అక్కడి నుంచి కామాక్షి కూడా వెళ్ళిపోతుంది. మీనా బయట పూల దుకాణం దగ్గరికి వెళ్ళింది కదా, ఏదో రకంగా అత్తయ్య నా మీద విరుచుకు పడుతున్నారు, నా పుట్టింటి మీద నింద వేశారు, ఇది నింద కాదు, నిజంగా వాళ్ళే డబ్బులు బంగారం మార్చేశారు అన్న విషయం తెలియాలి అంటే ఒక ఆలోచన చెయ్యాలి అని చెప్పి మీనా కాస్త శృతికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఏంటి మీనా అనగానే అర్జెంటుగా బయలుదేరి రవి రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసే అనగానే ఎందుకు మీనా అని చెప్పనగానే నువ్వు ఒకసారి రా అని చెప్పి శృతిని పిలుస్తారు, బాలుని పిలుస్తారు. ఏం ప్లాన్ వేసావు వదినా అని చెప్పనగానే వాళ్ళే నగలు తీశారని తెలుసు, కానీ మన దగ్గర సాక్ష్యాలు లేక మనం ఏమీ చేయలేకపోతున్నాము, అందుకనే గోల్డ్ కవరింగ్ నగలు తీసుకొచ్చారు కదా, శృతితో గొంతు మార్చి మాట్లాడించి నా లక్కీ డ్రా వచ్చిందని ఏదైనా చేస్తే మీ అన్నయ్య గిఫ్ట్కి టెంప్ట్ అయ్యి వస్తాడు కదా, అప్పుడు దొరుకుతాడు కదా అని చెప్పనేసరికి సరే వదినా అని చెప్పాను. కానీ శృతి వచ్చిందనగానే శృతి నేను ఇలా ప్లాన్ చేశాను, ఈ ప్లాన్ వర్కౌట్ అయితే ఖచ్చితంగా మనోజ్ దొరుకుతాడు అని చెప్పనేసరికి సరే అని కరెక్ట్గా మనోజు ఇటు రోహిణి ఇద్దరు కూడా షోరూంలో ఉండగా మాట్లాడుకుంటూ ఉండేసరికి మనోజ్కి ఫోన్ వస్తుంది శృతి దగ్గర నుంచి, ఇటు రోహిణికి కూడా అదే సమయానికి చింటూ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. చింటూ దగ్గర నుంచి ఫోన్ వచ్చేసరికి ఇంకా ఆ ఫోన్ చూసుకుంటూ రోహిణి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది చింటూతో మాట్లాడడం కోసమని. మనోజ్కి ఫోన్ ఇచ్చేసరికి మనోజ్ కూడా ఇంకా ఫోన్ చూసుకుంటూ పక్కకు వెళ్ళిపోతాడు. పక్కకు వెళ్ళిపోయేసరికి హలో ఎవరు అని చెప్పాను. కానీ మీరు మొన్న గోల్డ్ కవరింగ్ నగలు తీసుకున్నారు కదా, లక్కీ డ్రాలో మీరు విన్ అయ్యారండి, ఒకసారి మీరు వచ్చి ప్రైజ్ తీసుకుంటారా అని చెప్పనేసరికి అవునా సరే అని చెప్పి ఆలోచించుకుని మళ్ళీ ఒక్క నిమిషం లక్కీ డ్రా ఏంటి, గోల్డ్ కవరింగ్ నగల నేనేమీ తీసుకోలేదే అనగాని లేదు సార్ ఇచ్చారు, మీ నెంబరే ఇచ్చారు అని చెప్పనేసరికి నాకేం తెలీదు, నేను తీసుకోలేదు అని చెప్పి మాట్లాడేసరికి మాట్లాడతాడు మనోజ్. అయితే మాట్లాడడంతో ఫోన్ పెట్టేయడంతో ఇంకా ఇప్పుడు ఏం చేద్దాం మీనా, ఈ ప్లాన్ కూడా వర్కౌట్ కాలేదు అని చెప్పాను. కానీ ఇంకా ఒకటే దారి, కామాక్షి పిన్నికి అన్నీ తెలుస్తాయి, కామాక్షి పిన్ని దగ్గరికి వెళ్ళి కామాక్షి పిన్నిని అడిగితే కామాక్షి పిన్నికి తెలుస్తుంది అని చెప్పి బాలు మీనా ఇద్దరు కూడా కామాక్షి దగ్గరికి వస్తారు. కామాక్షి దగ్గరికి వచ్చేసరికి కామాక్షిని నిలదీసి అడగడంతో నిన్ను చూస్తుంటే నిజం చెప్పాలనే ఉంది మీనా అని చెప్పి నిజం చెప్పేద్దాము అనుకున్న చివరి క్షణంలో ప్రభావతి కాస్త వచ్చి కామాక్షి అంటూ గట్టిగా పిలిచేసరికి బాలు మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏం చేస్తున్నావో నీకు తెలుసా అనగానే ఎందుకు తెలీదు, బాలు మీనాల్ని మోసం చేయడం నాకు చేత కాదు అనగానే నువ్వు బాగానే చెప్తున్నావు, నువ్వు గనక నిజం చెప్పుంటే ఇంకేమైనా ఉందా, ఇప్పటికే నేను వాళ్ళ మీద సీరియస్ అయ్యి నా చేతి గాజులు కూడా విసిరి పడేశాను, ఇప్పుడు గనక నగలు నేనే మార్చాను అన్న విషయం తెలిస్తే ఇంకా నన్ను ఆయన బ్రతకనిస్తారా, ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు అని చెప్పి ప్రభావతి కాస్త ఇంకా చెప్పొద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇంకా బాలు మీనా ఆలోచనలో పడతారు, ఎలా చేయాలి అని అదే ఆలోచిస్తూ ఉంటారు. ఇంక ఈ లోపు బాలు కాస్త షెడ్ దగ్గరికి వెళ్ళిపోయేసరికి మనోజ్ అంటాడు, ఒరే బీరువా తీసుకుందాం అనుకున్నాము తీసుకోలేదు, ఇంకొక షాప్లో చూసి తీసుకోవాలి, మీ చెల్లి గోల పెట్టేస్తుంది అనగానే సరే అయితే పద వెళ్దాం అనగాని ఎక్కడికి, మళ్ళీ మనోజ్ షాప్కేనా అనగాని మళ్ళీ వాడి షాప్కి ఎందుకు వెళ్తాం రా, వేరే షాప్ దగ్గరికి అని చెప్పి వేరే షాప్ దగ్గరికి వెళ్తారు. వేరే షాప్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా ఆ షాప్కి ఎవరు వస్తారంటే మనోజ్ని మోసం చేశారు కదా, సో వాళ్ళే వస్తారు. వాళ్ళే వచ్చేసరికి ఇలా మేము 10 కావాలి, అది కావాలి, ఇది కావాలి అంటూ మాట్లాడేసరికి ఇంకా వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోతారు, సరుకు పట్టుకెళ్ళిపోతారు. ఆ తర్వాత నకిలీ నోట్లు అంటూ వస్తారు కదా, వాళ్ళు ఉంటారు. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, నకిలీ నోట్లు అంటున్నారేంటి, ఇవి ఒరిజినల్ నోట్లలాగే ఉన్నాయి కదా అని డౌట్ వస్తుంది వాడికి, షాపు ఓనర్కి. డౌట్ వచ్చి పోలీసులకి ఫోన్ చేస్తాడు. పోలీసులకు ఫోన్ చేసేసరికి మీరు ఇక్కడే ఉండండి, క్యాష్ నేను ఇప్పుడే తెస్తానంటూ ఓనర్ కాస్త బయటికి వెళ్తాడు. ఈ లోపు పోలీసులు కాస్త వచ్చేసరికి కరెక్ట్గా అప్పటికే రాజేష్ బాలు కూడా అక్కడికే వచ్చి చూస్తూ ఉండగానే ఇంకా షోరూంలో ఉన్న బాలుని రాజేష్ను కూడా తీసుకుని వెళ్ళిపోతారు.
వాళ్ళు అక్కడే ఉండేసరికి పోలీసులు కాస్త వచ్చి వీళ్ళేనా అని చెప్పాను కానీ మీ ఓనర్ ఫోన్ చేశాడు అనగాని వీళ్ళే అనేసరికి వాళ్ళని కూడా తీసుకువెళ్ళిపోతారు. మేము బీరువా కొనడానికి వచ్చామండి అని చెప్పాను కానీ మీరు ఎందుకు వచ్చారో మాకు తెలుసులేరా అంటూ పోలీసులు వీళ్ళని కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. తీసుకువెళ్ళిపోయేసరికి మొన్న ఎవడో వచ్చి ఇలాగే చేశారు అని చెప్పాడు కదా, వాడికి కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పు కానిస్టేబుల్ అని చెప్పాను కానీ సరే సార్ అని చెప్పి మనోజ్ కాస్త షాప్లో కూర్చుని ఉంటాడు. రోహిణి ఉండదు. ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చేసరికి హలో అని చెప్పాను కానీ మేము ఇలా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నాము అని చెప్పనేసరికి చెప్పండి అనగానే మీ వస్తువులు పోయాయి, ఎవరో ఫ్రాడ్ చేసి తీసుకువెళ్ళిపోయారు అని చెప్పారు కదా, మా ఎస్ఐ గారు ఒకసారి రమ్మని చెప్తున్నారు అని చెప్పనేసరికి వస్తున్నానని వస్తాడు. వచ్చేసరికి నమస్తే సార్ అంటూ మనోజ్ మాట వినపడుతుంది. వినపడేసరికి మీ మనోజ్ మాటలా ఉందే అని చెప్పాను కానీ అవునరా అని చెప్పి సెల్లోంచి చూస్తారు. చూసేసరికి ఇంగో వాళ్ళని ఆ సెల్లో పెట్టాము, వాళ్ళే వీళ్ళ కాదో చెప్పు అనగానే ఈ లోపు మనోజ్ వాళ్ళు పక్కకు తప్పుకునేసరికి వాళ్ళని చూసి వీళ్ళే నా దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు అనగానే ఏమి ఇచ్చావు సరుకులు అని చెప్పాను కానీ ఒక్కొక్కటి లిస్ట్ చెప్తూ ఉంటాడు. అదంతా కూడా బాలు సెల్లోంచే అంటే పోలీస్ స్టేషన్ సెల్లోంచే వీడియో తీస్తాడు. వీడియో తీస్తూ ఉండేసరికి ఇలా జరిగింది, ఇలా పట్టుపోయారు, ఫ్రిడ్జ్ పట్టుకెళ్లారు, బీరువా మంచం అన్నీ కూడా ఒక 4 లక్షల రూపాయలకి సరుకులు మొత్తం పట్టుకెళ్ళిపోయారు అని చెప్పనగానే లిస్ట్ చెప్తూ ఉండేసరికి అదంతా కూడా బాలు వీడియో తీస్తూ ఉంటాడు కదా. అంటే వీడు 4 లక్షలు ఇలా పోగొట్టుకున్నాడు కాబట్టి మీనా బంగారాన్ని అమ్మేసి మరీ ఈ 4 లక్షలు విషయం బయటికి చెప్పలేదు అని చెప్పి బాలు కాస్త అనుకుంటాడు. మనోజు సరే తొందరలోనే రికవరీ చేసి నీకు ఫోన్ చేస్తామంటూ ఇన్స్పెక్టర్ పంపించేస్తాడు. తర్వాత అసలు ఓనర్లు వస్తారు. అంటే వీళ్ళని పట్టించిన ఓనర్లు వస్తారు. ఏంటి సార్ పట్టుకున్నారా అనగానే అదిగో 4 అని చెప్పనేసరికి 4 ఎవరు సార్, వచ్చింది 2 కదా అని చెప్పనేసరికి వీళ్ళు కూడా అక్కడే ఉన్నారు కదా అనగాని లేదు సార్ వీళ్ళు బీరువా ఏదో చూడాలని వచ్చారు, ఒక్క నిమిషం కూర్చోండి అని చెప్పాను అంతే, వీళ్ళ దగ్గర వాళ్ళు ఉన్నారు అంతే తప్ప వీళ్ళకేమీ తెలియదు సార్ అని చెప్పనేసరికి వాళ్ళని కాస్త రిలీజ్ చేసేస్తారు. ఆ విషయం మేము చెప్తూనే ఉన్నా వినిపించుకోలేదు అంటూ చెప్తారు. చెప్పేసేసరికి ఇంకా అక్కడి నుంచి కాస్త బాలును రాజేష్ బయటకు వస్తారు. ఏంట్రా 4 లక్షల విషయం ఏంటి, అసలు మీ ఓడి ఏదో చెప్తున్నాడు అనగానే అవునరా వీడు 4 లక్షలు ఇలా పోగొట్టుకున్నాడు కాబట్టి మీనా నగల్ని అమ్మేశాడ్రా అనగాని మీనా నగలు అమ్మేయడం ఏంట్రా, మీనాకు నగలు ఎక్కడివి అనగానే మా నానమ్మ చేయించింది కదా, ఆ నగలు మీనా కోపంతో విసిరేసి నా భర్త కొన్న రోజునే వేసుకుంటాను అని చెప్పింది అని చెప్పాను కదా అనగాని అవును ఏమైంది ఇప్పుడు అనగాని ఆ నగలు రోల్డ్ గోల్డ్ నగలు, ఆ నగలు మాకు ఇచ్చారు, బంగారం నగలు ఏమయ్యాయో తెలీదు కానీ మీనా మీద నింద వేస్తున్నారు, మీనా పుట్టింటి వాళ్ళకి ఇచ్చిందంటూ నింద వేస్తున్నారని కానీ మీనా అలా ఇచ్చే మనిషి కాదు, అయినా మీ అత్తగారు వాళ్ళు ఏమీ తీసుకునే మనుషులు కూడా కాదు కదా, మరి ఎందుకు వాళ్ళ మీద నిందలు వేయడం అనగానే మా ప్రభావతమ్మ నోరు కుదురుంటుంది ఏంట్రా, ఎదుటి వాళ్ళ మీద నింద వేయడమే కదా తన పని అని చెప్పనేసరికి అది నిజమే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అనగాని ఈ ఒక్క వీడియో చాలు కదరా, వీడియో చూపిస్తే అప్పుడు అంతా తెలిసిపోతుంది అని చెప్పి ఇంకా వీడియోను కాస్త తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేసరికి అందరూ రండి తాజా వీడియో ఒకటి షార్ట్ ఫిల్మ్ ఒకటి తీసుకొచ్చాను అనగానే ప్రభావతికి షాకే, ఎందుకంటే బాలు షార్ట్ ఫిల్మ్ అన్నాడంటే ఎవరు కొంపో ముంచుతాడు, ఇంకా అలా కొంపలు ముంచుకునేవాడు ఎవడున్నాడు, మనోజ్ గారు తప్ప, సో మనోజ్ గారికే అయిపోతుందని అనుకుంటారు. ఏంట్రా ఎప్పుడు షార్ట్ వీడియో అంటూ అది ఇది అంటూ తిరుగుతావేంటి అనగానే ఇది చాలా బ్రహ్మాండమైన షార్ట్ వీడియో ప్రభావతమ్మ, ఇందులో వీడియో అంతా వాడే ఉన్నాడు అని చెప్పి మాట్లాడేసరికి మనోజ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. మనోజ్ టెన్షన్ పడేసరికి మొత్తం విషయం అంతా కూడా బాలు చెప్పడంతో పాటు అక్కడ వీడియో రూపంలో కూడా ప్లే అవుతూ ఉంటుంది. ప్లే అవుతూ ఉండేసరికి అదంతా కూడా వింటాడు. వినేసరికి చూసావా నాన్న, వాడు షోరూంలో 4 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు, అంటే మోసపోయాడు, ఆ 4 లక్షల రూపాయలు నీకు
చెప్పాడా పార్లలమ్మ అని చెప్పాను కానీ నాకు తెలీదు అని చెప్తుంది రోహిణి. అయితే ఆ 4 లక్షల్ని కవర్ చేసుకోవడం కోసమే మీనా నగలు అమ్మేశాడు అంటూ బాలు కాస్త చెప్తాడు. లేదు, నేను మీనా నగలు తీసుకోలేదు అనగాని నువ్వు తీసుకోకపోతే ఎవరు తీసుకుని ఉంటారు? ఖచ్చితంగా నువ్వే తీసుకుంటావు. నగలు అమ్మేసే ఆ 4 లక్షలు పూర్తి చేసుకున్నావు. నిజం చెప్పరా అంటూ బాలు కాస్త 2 చెంపలు పగలగొడదామనుకునేసరికి ప్రభావతి విజృంభిస్తుంది. ఎందుకంటే బాలుగాడు కొట్టినా సత్యం కొట్టినా తీవ్రమైన నిర్ణయం తీసుకుంటారు కాబట్టి. ప్రభావతి, ఏంట్రా 4 లక్షలు పోగొట్టేశావా? అయితే ఆ 4 లక్షలు పోగొట్టేసి మీనా నగలు కాస్త తీసుకుని వెళ్ళి మీనాకు కవరింగ్ నగలు తీసుకొచ్చిస్తావా? నీ వల్ల నేను మాట పడ్డాను కదరా, నువ్వు చేసిన తప్పుకి నా మీద నింద పడింది కదరా అంటూ మాట్లాడేసరికి అది కాదమ్మా అని చెప్పాను కానీ నోర్మీరా, నీలాంటి వాడు బాగా ఇంత దారుణంగా ఉంటాడని అస్సలు అనుకోలేదు. నీలో మార్పు వస్తుంది అనుకున్నాను. నీలో ఇంకా ఎప్పటికీ మార్పు వచ్చేటట్టు కనిపించడం లేదు. చిచ్చి, నువ్వు అసలు మారవరా అని చెప్పాను కానీ అది కాదమ్మా, నేను చెప్పేది ఒక్కసారి విను అని చెప్పాను కానీ నువ్వు చెప్పద్దు, ఇంకేమీ చెప్పద్దు అని చెప్పనేసరికి ఎంత దారుణంగా తయారవేంట్రా? నువ్వు అసలు ఎప్పుడు బాగుపడతావు? నీకు అసలు బాగుపడే యోగమే ఉందా? మీ మాంగారు ఏదో డబ్బులు ఇచ్చాడని 25 లక్షలు పెట్టి షోరూమ్ పెట్టించింది. షోరూములను కూడా 4 లక్షలు లాభం ఏమీ లేకుండా నష్టం చేశావు. మీనా నగలు అమ్మేశావు. అసలు ఏంటిదంతా? ఇలా ఎందుకు చేస్తున్నావు? నీకంత అసమర్థత ఏంటి? నీకు అసలు ఏమీ చేత కదా, ఏం చేయలేవా అని చెప్పాను కానీ అది కాదు నాన్న, నేను కావాలని మోసపోలేదు నాన్న, ఏదో అలా జరిగిపోయింది అని చెప్పనేసరికి ఏం జరిగిపోయిందిరా? ఏం కావాలని మోసపోలేదు? ఎన్నిసార్లు రా చెప్పాలి నీకు? ఎన్నోసార్లు చెప్పాము. అయినా నీలో మార్పు రాదా? నువ్వు మారలేవా అని చెప్పాను కానీ నేను మారాను నాన్న, బుద్ధిగా చేసుకుంటున్నాను అని చెప్పనేసరికి ఏం చేసుకుంటున్నావురా అని చెప్పి సత్యం కాస్త గుండె పట్టుకుని అలా కుర్చీలో కూర్చుని పోతాడు. మామయ్య గారు అని చెప్పి మీనా కాస్త హడావిడి పడిపోతుంది. అమ్మ మీనా, ఇంకా నా ప్రాణం ఎందుకుంటుందో, ఎందుకు బ్రతుకుతున్నానో కూడా తెలియట్లేదు. వీళ్ళు అసలు మార్పు రాదా? వీడు ఎప్పటికీ మారడా ఏంటి? వీడి గురించి నేను ఆలోచించి చాలా నష్టపోతున్నాను అని చెప్పి ఇంకా సత్యం కాస్త ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఇంకా ప్రభావతి ఇలానే ఉంటే సత్యానికి ఇలా జరిగేసరికి ఇంట్లో వాళ్ళందరూ మనోజ్ని ఎక్కడ బ్లేమ్ చేస్తారోనని చెప్పి వెళ్ళిపోరా, నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, తక్షణమే ఇంట్లోంచి వెళ్ళిపో, నువ్వు ఇంట్లో ఉంటే నా ఇంటికి దరిద్రమే పట్టుకుంటుంది. అయినా నీలో మార్పు వస్తుందని ఎన్ని రోజులు అనుకున్నాను. నువ్వు మంచిగా మారతావు, ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు, నువ్వింక మారిపోయావు అనుకుని ఎంతో నమ్మానురా. కానీ నీ మీద నాకున్న నమ్మకం అంతా నాశనం అయిపోయింది. ఇంకా నువ్వు మారవు అని క్లియర్గా అర్థమైపోయింది. ఇంకా నీలాంటి వాడిని ఇంకా నమ్మి నేను నా ఇంటిని నాశనం చేసుకోలేను, వెళ్ళరా వెళ్ళు అని చెప్పి ప్రభావతి కాస్త మనోజ్ని బయటికి గెంటేస్తుంది. చాలా బాగుందాంటీ, మీకు భలే తెలివితేటలున్నాయే. మీ పెద్ద కొడుక్కి ఏదైనా అపాయం కలుగుతుంది అని అనిపించుకునేసరికి మీరు భలే తెలివితేటలు ఉపయోగించి బాగా పంపించేసారే అనగాని, ఏంటమ్మా శృతి ఏం మాట్లాడుతున్నావు అనగాని, నేను చెప్పనా ఆంటీ, ఆ బంగారం తీయడంలో మీకు కూడా భాగముంది అనగానే కరెక్ట్గా చెప్పావు డబ్బుడమ్మా అని చెప్పాను. కానీ అదే నాకు తెలుసు బాలు, ఆంటీ మనోజు కలిసే ఇదంతా చేశారని కూడా తెలుస్తుంది. మీ ఇంట్లోకి వచ్చి నేను 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి నేను గమనిస్తున్నాను కదా, ఎవరు ఎలాంటి వాళ్ళో, ఎవరు ఎలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళో. మనోజ్ విషయం ఎక్కడ బయటపడితే ఆంటీ గురించి కూడా బయట పడిపోతుందని, మనోజ్ని మామయ్య కానీ మీరు కానీ కొట్టేస్తారేమోనన్న భయంతో ఆంటీ ఎంతో తెలివిగా మీరు రియాక్ట్ కాకముందే ఆంటీ రియాక్ట్ అయి కొట్టేసి ఇంకా ఇంట్లోనే ఉంటే మళ్ళీ మీరు ఏదో ఒకటి అంటారని వెళ్ళిపో అని ఇంట్లోంచి బయటకు గెంటేసినట్టు అందరి ముందు నాటకమాడారు. నిజానికి ఆంటీ మనోజ్ని ఏమీ గెంటేరు. మనోజ్ అంటే ఆంటీకి ఎంత ప్రేమో తెలుసు. బంగారపు నగలు కూడా వీళ్ళిద్దరూ కలిసి తీసుంటారు బాలు అని చెప్పనేసరికి, అవునా ప్రభా అని చెప్పాను. కానీ నాకేం తెలియదండి, శృతిని
బాలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అనగానే శృతి బాలుయే కాదు నాకు అనుమానంగానే ఉంది అని చెప్పి అందరూ కూడా అంటారు. ఇంకా రోహిణి సైలెంట్గా ఉంటుంది. ఎందుకు మనోజ్ తీస్తాడు అనగానే ఆల్రెడీ 4 లక్షల ప్రాబ్లం వచ్చింది కదా, మరి ఈ 4 లక్షలని లాస్ నీకు చూపించాడా? చూపించలేదు. పైగా ₹1,00,000 లాభం వచ్చిందని కూడా తీసుకొచ్చి చూపించాడు కదా పార్లలమ్మ. మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఆ ₹4,00,000? నా భార్య బంగారం మమ్మీ మరి తీసుకొచ్చి చూపించాడు అంతే కదా అని చెప్పనేసరికి ఏదైనా రుజువు చెయ్యాలి కదా బాలు, సాక్ష్యం లేనిదే ఎలాంటి ఆధారం లేనిదే ఎలా నమ్ముతాము అనగానే కరెక్ట్గా చెప్పావు రోహిణి, ఆధారం కావాలి బాలు. ఆధారం అంటే సంపాదించు. బంగారపు నగలు అమ్మింది ఎక్కడో తెలిస్తే ఆధారం అదే బయటకు వస్తుంది కదా అని చెప్పనేసరికి కరెక్ట్గా చెప్పాడు అబ్బడమ్మ. తెలుసుకుంటాను, బంగారం ఎక్కడ అమ్మాడో ఎంతకమ్మాడో అన్నీ తెలుసుకుంటాను. తెలుసుకుని అప్పుడు చెప్తాను వీడి పని. లేదంటే నా భార్య నగలు అమ్ముతాడా? పైగా నా భార్య పుట్టింటికి ఇచ్చిందని నా భార్య మీద నింద వేస్తారా ఈ తల్లి కొడుకులిద్దను? వీళ్ళిద్దరినీ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడేటట్టు నేను చేస్తాను కదా, ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి ప్రభావతి కాస్త అంటుంది. సారీ బాలు కాస్త అంటాడు. అనేసరికి వీడు నిజంగానే ఆ ఏ బంగారపు షాపులో అమ్మాడో బంగారపు షాప్ దగ్గరికి వెళ్తాడా? అలా వెళ్తే ఖచ్చితంగా దొరికిపోతాడు కదా మనోజ్ గాడు. మరి అప్పుడేం చేయాలి? మనోజ్ దొరికిపోతే ఏం ప్రాబ్లం అవుతుందో? ఇప్పుడు నేను కూడా దొరికిపోతాను వాడితో పాటు. ప్రతి క్షణం ఇలాగే జరుగుతూ ఉంది. పైగా వీడు తింగర్తనంతో ఎప్పుడోకప్పుడు దొరికిపోతే ఇప్పుడు ఇంక ఆయన నన్ను బయటకు గెంటేయడం కావయ్యం. ఇప్పుడేదో మనోజ్ని కోపంలో ఇంట్లోంచి బయటకు గెంటేనే అనుకో, మనోజ్ మళ్ళీ ఇంటికి రావడానికి అవకాశం ఉంటుంది. అదే నేను మనోజ్ని ఇంటికి నుంచి గెంటకపోతే వీళ్ళే ఏదో చేసే ఉంటారు. శృతి నా మనసుని బాగానే గెస్ చేసింది. ఇప్పుడు గనక మనోజ్ విషయం బయటపడితే నా పరిస్థితి ఏమవుతుందో, ఈయన ఎలా రియాక్ట్ అవుతారో అని చెప్పి ప్రభావతి కాస్త భయపడిపోతూ ఉంటుంది. ఇంకా రవి, శృతి, బాలు, మీనా వీళ్ళ నలుగురు మళ్ళీ కొలబరేట్ అయ్యి ఎలా తెలుసుకోవాలి? ఖచ్చితంగా నగల విషయం బయట పెట్టాలి బాలు అనగానే అదే డబ్బుడమ్మా నేను ఆలోచిస్తున్నాను అనగానే అన్నయ్య ఒక హాఫ్ డే నేను లీవ్ పెడతాను. నువ్వు నేను ప్రతి బంగారపు షాప్కి మనోజ్ గారి ఫోటో, ప్రభావతమ్మ ఫోటో పట్టుకుని తిరుగుదాము అని చెప్పాను. కానీ కరెక్ట్ ఐడియా రవి, ఖచ్చితంగా పట్టుకు తిరగండి. ఏదో ఒక షాప్లో వీళ్ళు అమ్మే ఉంటారు కదా, లేదా తాకట్టు పెట్టైనా ఉండుంటారు కదా, అక్కడి నుంచి రుజువు తీసుకొచ్చారే అనుకో ఖచ్చితంగా దొరికేస్తారు. అప్పుడు వాళ్ళు ఏమీ చేయలేరు. సాక్ష్యం పక్కాగా ఉంది కాబట్టి పక్కాగా దొరుకుతారు అని చెప్పి ఇంకా రవి, శృతి వీళ్ళంతా కూడా ప్లాన్ చేసుకుంటారు. ప్లాన్ ప్రకారం ఒక రోజు బాలు మరుసటి రోజే రవి అయితే హాఫ్ డే లీవ్ పెట్టి ఇద్దరు వెతకడం మొదలు పెడతారు. ప్రతి షాప్కి వెళ్తారు. వెళ్ళి మనోజ్ ఫోటో, ఇటు ప్రభావతి ఫోటో, మనోజ్ ఫోటో, ప్రభావతి ఫోటో, ఫోటోలు చూపించేసరికి మాకు తెలీదు, మేము చూడలేదు అంటూ చెప్తారు. చెప్పేసరికి అలిసిపోయి రవిని కాస్త రెస్టారెంట్ దగ్గర దింపేసి బాలు కాస్త ఆలోచనలో చేస్తాడు. రాజేష్ వస్తాడు. ఏంట్రా అని చెప్పాను కానీ నేను మా చెల్లికి బంగారం తీసుకున్నాను రా పలానా షాప్లో అనగాని ఎక్కడ అనగానే పలానా చోట. అక్కడక్కడ షాప్ ఉందిరా అని చెప్పనేసరికి లోపలికి ఉందిరా, నీకు తెలీదా ఏంటి? లోపలికి పెట్టారు, అందులో ఎవడో కాదు మన సుధాకర్ గాడే పని చేస్తున్నాడు, వాడే నాకు చెప్పాడు అనగాని అవునా సరే పద ముందు అక్కడికి వెళ్దామని చెప్పి హడావిడిగా అక్కడికి వెళ్తారు. హాయ్ రా అని చెప్పాను కానీ ఏంట్రా బాలు ఎలా వచ్చావు అని చెప్పాను కానీ ఒక ఇన్ఫర్మేషన్ కావాలరా, ఎప్పుడు నువ్వు షాప్లోనే ఉంటావా అని చెప్పాను కానీ అవును ఎప్పుడూ షాప్లోనే ఉంటాను, ఈ షాప్లో నేను వర్క్ చేస్తున్నాను కదా అని చెప్పనేసరికి వీడొక్కసారి ఈ షాప్కి వచ్చాడేమో చూడు అని చెప్పనేసరికి ఇతన్ని ఎక్కడో చూశాను అని చెప్పాను కానీ సేటు ఇతను మనం ఎక్కడైనా చూసామా అనగాని అదేంటి ఆ రోజు చేపలు పట్టుకుని వచ్చాడు కదా అనగాని అవును సేటు అవునవును నిజమేరా, వీడు ముందు చేపలు పట్టుకుని వచ్చాడు, చేపలు పట్టుకొచ్చి ముందు ట్రైలో దిమ్మర పోసేశాడు,
తిమ్మరపోసేసరికి సేటు తిట్టకుండా పంపించేయడంతో మళ్ళీ వెళ్ళి నగలంటూ ఏయో బ్లౌజ్ పీసుల్లో పెట్టుకుని ఒక చిన్న బాక్స్ తీసుకొచ్చాడ్రా. మంగళసూత్రాలు, గాజులు, చెవులీలు అంటూను. అవి 2,30,000 ఎంతో వస్తాయని సేటు చెప్తే 4 లక్షలు కావాలి అని చెప్పి నగలు మొత్తం అమ్మేశాడ్రా అనగానే, ఆ నగలు ఉన్నాయా అనగానే, లేవురా కరిగించేశాము. మళ్ళీ 3వ రోజో మరుసటి రోజో కానీ ఫోన్ చేసి నగల గురించి అడిగితే కరిగించేశామని సేటు చెప్పాడు. ఎవరు సేటు అనగానే, నిన్న చేప ముక్కలు తీసుకొచ్చాడు కదా అతను అని చెప్పాడు అని చెప్పనేసరికి, అంటే వీడే ఖచ్చితంగా తీశాడనమాట. వీడే తీశాడు. మళ్ళీ ఏమీ తెలియనట్టు చెప్తున్నాడు. వదలకూడదురా బాలు, వీడిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ఎన్నోసార్లు ఎన్నో తప్పులను కాచావు, కానీ వీడి విషయంలో అలా కాయడమే పెద్ద తప్పు అయిపోయింది అని చెప్పి ఇంకా మిగిలిన వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటారు. మరి బాలు ఈ సాక్ష్యంతో మనోజ్ తుక్కు రేగొడతారా? ప్రభావతి మరి ఇంకేమో కవరింగ్లు చేయడానికి అవకాశం ఉంది. చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.